దేవతా రూపానికైతే కిరీటం ఉంటుందని, కానీ అమ్మ రూపానికి ఉంటుందా అని ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్ల విగ్రహ నమూనాలో బతుకమ్మతో పాటు కిరీటం లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరీటం లేకపోవడంపై ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందశ్రీ స్పందించారు. బాసర సరస్వతి మాతను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలి అంటే భూమి మీద పురుడు పోసుకున్న ఏ తల్లికి కిరీటం ఉంటుందో చెప్పాలన్నారు. కిరీటాలు పెట్టుకుంటే అలాంటి అమ్మవారిని గుళ్లల్లో పెట్టుకుని పూజిస్తామని, కానీ మానవ దేహం కలిగిన తల్లికి కిరీటం ఎందుకన్నారు. బతుకమ్మ అంటేనే తెలంగాణ తల్లి అని, కాబట్టి ఈ అమ్మ తన బతుకమ్మను తానే మోసుకుంటుందా అని ప్రశ్నించారు. బతుకమ్మను మోసేది మనుషులు అని గుర్తించాలన్నారు. తెలంగాణ తల్లి మన అమ్మలకు ప్రతిరూపమని, మానవ రూపానికి ప్రతిరూపమని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి అలా తయారు చేయించారన్నారు. ఈ తెలంగాణ తల్లి స్వయంగా బతుకమ్మ కాబట్టి తనకు తాను ఎత్తుకోలేదని, అలాగే మానవ రూపం ధరించారు కాబట్టి కిరీటం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పరిపూర్ణమైన మట్టి తల్లిని, మనిషి తల్లికి, మన అమ్మ రూపాలకు, మన తోబుట్టువులకు మొత్తం తెలంగాణ తల్లి అస్తిత్వానికి పచ్చదనానికి పట్టాభిషేకం అన్నారు.